స్నేహితుడి గురించి తెలిస్తే నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదంటారు. పాక్ టర్కీలకు ఇది కరెక్ట్గా సరిపోతుంది. పాపిస్టి పాకిస్తాన్కి గొప్ప మిత్రులు ఎక్కడి నుంచి వస్తారు? టర్కీతో దోస్తీ కూడా అలాంటిదే. అలాగే పాక్ లాగే అదో విశ్వాసఘాతుక దేశం. ఆపదలో భారత్ చేసిన సాయాన్ని కూడా గుర్తుపెట్టుకోకుండా పాక్కి కొమ్ము కాస్తూ డ్రోన్స్తో మన దేశంపైనే అటాక్ చేయించింది. ఆపరేషన్ సింధూర్ 2.0 సందర్భంగా మరోసారి టర్కీ తన టక్కరి బుద్ధిని బయటపెట్టింది. టర్కీ తన విశ్వాసఘాతుక బుద్ధిని మరోసారి చూపించింది. భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతుంటే టర్కీ పాపిష్టి పాకిస్తాన్ వెనకే ఉంటానని ఆ దేశానికి బంతపాడుతోంది. చేసిన సాయాన్ని మరచి కృతజ్ఞత చూపుకున్నా పర్వాలేదు, కానీ టర్కీ ఇండియాకు ద్రోహం చేయాలని చూస్తోంది. తెన్నింటి వాసాల్ని లెక్క పెడుతోంది. మన దేశంపై పాక్ నుంచి అటాక్ చేస్తున్న డ్రోన్లన్నీ చాలా వరకు టర్కీవే. పెహల్గాం ఘటన తరువాత పాక్ పై ఇండియా యుద్ధానికి దిగుతుందని టర్కీ ముందే ఊహించింది. వరల్డ్ మొత్తం భారత్కు బాసటగా నిలిస్తే టర్కీ మాత్రం పాక్ తోక పట్టుకుంది. 6 సైనిక విమానాల్లో ఆయుధాలను సప్లై చేసి ఇండియాపై తనకున్న విద్వేషాన్ని ప్రకటించింది. C-130 హెర్క్యులస్ విమానం గత నెల 28న పాకిస్తాన్లో దిగింది. ఓ యుద్ధ నౌకను కూడా కరాచీకి పంపింది. భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0 యుద్ధంలో పాక్ వైపు నుంచి వస్తున్న చాలా డ్రోన్లు, ఆయుధాలు టర్కీవే. వాటితోనే పాక్ మన దేశంలో దాడులు చేయాలని ప్రయత్నిస్తుంటే వాటిని మన ఆర్మీ తొనకలు చేసి పారేస్తోంది. టర్కీ డిక్షనరీలోనే మానవత్వం, కృతజ్ఞత అనే పదాలకు అర్థం లేదు. 2023లో టర్కీలో భారీ భూకంపం వస్తే భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆపరేషన్ దోస్త్ పేరుతో మానవతా సాయాన్ని చేసింది. అక్కడి బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేసింది. ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను మోదీ సర్కార్ పంపించింది. కానీ టర్కీ దీన్ని కంప్లీట్ గా మరిచిపోయింది. భారత్ పై దాడి చేయండంటూ పాక్ ను వెనకొండి ఉసిగొల్పి తమ డ్రోన్లను, ఇతర ఆయుధాలను పోగు చేసి పాక్ కు పంపించింది. పాకిస్తాన్ ఇండియాలోని పలు సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్ అటాక్స్ చేసింది. దాదాపు 400 వరకు డ్రోన్లను ప్రయోగిస్తే వాటన్నింటినీ ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ సిస్టమ్ మొక్కలు చేసి కూల్చేసింది. ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. అవన్నీ టర్కీకి చెందిన అసిస్ గాడ్ సోనగర్ డ్రోన్లుగా తేల్చారు. పెహల్గాం దాడి తరువాత ముస్లిం దేశాల్లో టర్కీ, అజర్బైజాన్ మాత్రమే పాక్కు మద్దతిచ్చాయి. అలా టర్కీ తన టక్కరి బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కు మొదటి నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వచ్చాడు. పెహల్గాం ఉగ్రదాడి తరువాత ప్రపంచమంతా ఉగ్రవాద చర్యల్ని ఖండించింది. కానీ ఎర్డోగాన్ మాత్రం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను కలిసి ముచ్చట్లు పెట్టాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా తాను పాక్కు అండదండలందిస్తానని, ఆ దేశానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానన్నాడీ ప్రబుద్ధుడు. 1947లో భారత్ పాక్ విడిపోయాయి. అప్పుడు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం పాకులాడుతుంటే టర్కీ నేనున్నానంటూ మద్దతు పలికింది. కశ్మీర్ విషయంలోనూ పాక్ చేసింది రైటే అని చెబుతోంది. తరచూ ఈ 2 దేశాల నేతలు హైలెవెల్ మీటింగుల పేరుతో కుట్రలు చేసేందుకు సమావేశమవుతుంటారు. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తుంటారు. టర్కీ, పాకిస్తాన్, అజర్బైజాన్ మధ్య సైనిక శిక్షణ, రక్షణ సహకారం ముందు నుంచి ఉంది. పాక్ ఎయిర్ ఫోర్స్ టర్కీ పైలట్లకు F-16 ఫైటర్ జెట్లలో శిక్షణ ఇస్తోంది. TB2 డ్రోన్లు, MIL-GEM క్లాస్ కార్వెట్లు, F-16 ఫైటర్ జెట్ల ఆధునీకరణలో పాక్ టర్కీ సాయం చేస్తోంది. టర్కీ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అభివృద్ధిలో 2 దేశాల భాగస్వామ్యం ఉంది. అసెల్సాన్, రాకెట్సాన్ అనే 2 సంస్థలు ఆయుధాల తయారీ, అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నాయి. ఇవన్నీ చాలా నిశితంగా గమనిస్తోంది ఇండియా. ముదరష్టపు పాక్కు, మోసపూరిత టక్కరి టర్కీకి తగిన బుద్ధి చెబుతోంది ఇండియా. పర్యాటకం చూసి మిడిసిపడే టర్కీ వెన్ను విరుస్తోంది. బాయ్కాట్ అజర్బైజాన్, బాయ్కాట్ టర్కీ పేరుతో సోషల్ మీడియాలో విషసర్ప దేశానికి కౌంటర్ ఇస్తోంది ఇండియా. ఆ దేశానికి ఎవరూ వెళ్లొద్దని పర్యాటక ఏజెన్సీ సర్వీసులు హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము పాకిస్తాన్కే మద్దతు పలుకుతున్నామని టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ప్రకటించడంతో ఇండియా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. పాక్కు కొమ్ము కాస్తున్న టర్కీ ఆర్థిక మూలాలను దెబ్బకొడుతోంది.
గతేడాది 2,70,000 మంది భారత పర్యాటకులు టర్కీని సందర్శించారు. ఈ ఏడాది 3.5 లక్షల మంది భారత పర్యాటకులు వస్తారని అంచనా వేసుకుంది. ఏటా టర్కీకి వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఇలా పర్యాటకంగా సొమ్ము చేసుకున్న డబ్బుతో టర్కీ ఇప్పుడు మనపైనే విషం కక్కాలని చూస్తోంది. అందుకే మన దేశ పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలన్నీ ఇప్పుడు బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ పేరుతో సోషల్ మీడియాలో కథం తొక్కుతున్నాయి.